బుధవారం నంద్యాల పట్టణంలోని మున్సిపల్ టౌన్ హాల్ నందు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బుధవారం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక ఎన్టీఆర్ పురపాలక టౌన్ హాల్ నందు నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఐఎంఏ నంద్యాల లయన్స్ క్లబ్ నంద్యాల సహకారంతో భారీ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ, అధ్యక్షులు ఎంపీవి రమణయ్యల నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో దాదాపు 1000 మంది దివ్యాంగులు నంద్యాల జిల్లా పలు ప్రాంతాల నుండి ఉత్సాహంతో వచ్చి పాల్గొన్నారు. 1000 మందికి నూతన దుస్తులు, 6 మందికి కుట్టు మిషన్లు, 5 మందికి చక్రాల కుర్చీలు, 5 మందికి వినికిడి యంత్రాలు, 10 మందికి చంకకర్రలు, 11 మంది దివ్యాంగ విద్యార్థులకు 1500 చొప్పున ఉపకార వేతనాలు, దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న 20 మంది దివ్యాంగులకు 20,000 రూపాయలు విలువ చేసే నెలవారీ మందులు, నంద్యాల పరిసర ప్రాంతాల్లో ఉన్న 6 ప్రత్యేక పాఠశాలల బాలలకు 300 నిత్యావసర వస్తువుల కిట్లు, ఐఎంఏ ఉచిత ఆరోగ్య కార్డుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నారని తెలిపారు. ప్రభుత్వంలోకి రాగానే 3,000 రూపాయల దివ్యాంగుల పెన్షన్ని 6,000 రూపాయలకు పెంచడం జరిగిందన్నారు. ప్రభుత్వ నిధులు అన్ని స్థాయిలలో 5% నిధులు దివ్యాంగుల సంక్షేమానికి ఖర్చు చేయవలసిన అవసరం ఉందని అన్నారు. నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం ద్వారా డాక్టర్ రవికృష్ణ, రమణయ్య దివ్యాంగుల కోసం 25 సంవత్సరాలుగా చేస్తున్న కృషి విశిష్టమైందని ప్రశంసించారు. దివ్యాంగులకు ఇళ్ల స్థలాల కేటాయింపులో వారికి ప్రత్యేక కేటాయింపు చేస్తామన్నారు. రాజ్యాంగపరంగా స్థానిక సంస్థలు కానీ చట్టసభలు కానీ అవకాశాలు కావాలని చెప్పి చెప్పడం జరిగింది. చాలా సంతోషం కావాలి, చట్టాలు చేయాలని నేను ఆర్టికల్ చూశాను. ఎందుకంటే పార్లమెంట్ యాక్ట్ నాకు తెలుసు. కానీ ఇప్పుడు రాజకీయాలు లేకుండా ప్రత్యేక చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి స్థానిక సంస్థల్లో వాళ్ళు చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు గ్రామంలో. వాళ్ళకు ఏదన్నా మనం సిట్టింగ్ ఏదంటే మనకు వాళ్ళు నామినేటెడ్ కొట్టుకుంటే చేయడానికి అప్పుడు ప్రయత్నం చేస్తాం. అలాగే పేరు కూడా చెప్పండి ఇవ్వడానికి ప్రజలు చదువుకున్న వాళ్ళు ఉద్యోగులు మనం దాదాపుగా రమణైన 34-30 సంవత్సరాలు బాగా చేస్తారు. వాటితో పాటు చాలామంది ఇస్తున్నారు. అప్పుడు అక్కడ భారతీయ కాంగ్రెస్ ఆఫీస్ నేనే ఆఫీస్ ఓపెన్ చేశాను. అదేవిధంగా ఇళ్ల స్థలాల గురించి అడిగారు. ఇళ్ల స్థలాలు కావాలంటే నేను ఇస్తాను చెప్పాను. ఇళ్ల స్థలాలు లేదు కానీ ఇంటి జగ లేదు, ఇల్లు ఇస్తాం. కమిషనర్ గారు కూడా ఉన్నారు. ఇంట్లో ఇద్దరు కూడా ఇంటి చెప్పాను. ఇంట్లో హౌసింగ్ కావాలని ఇస్తాం. వికలాంగులు ఎవరికి ఉన్నారు వాళ్ళకి తిరిగి భాగం ఇస్తాం. పైకి అంటే బాగా శారీరకంగా బాగా మానసికంగా బాగుండాలని ఇస్తాం. మీరు ఇవ్వండి మాకు ఇస్తాం. ఇంట్లో హౌస్లు 30 ప్రభుత్వం ఉంది. దాన్ని త్వరలో కొందరు పేద ప్రజలకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక్కడ కానీ 500 మీటర్లు కూడా చాలా ఇల్లు పెట్టాం. మీకు ఇస్తాం, తీసుకొని మీకు ఇంత పర్సెంటేజ్ కేటాయిస్తాం. వికలాంగులు ఎవరికి ఉన్నారు వాళ్ళకు ఇంత పర్సెంటేజ్ కేటాయిస్తాం. కమిషనర్ గారు ఇక్కడ ఉన్నారు, మీరు కూడా మాట్లాడి వికలాంగులు ఎవరికి ఉన్నారు, మానసిక వికలాంగులు ఎవరికి ఉన్నారో వారికి కూడా వికలాంగులు ఎవరైనా కానీ వారికి ఇంత కోటా మనం కూడా పెడుతున్నాం. నంద్యాల ప్రాంతంలో మన పేదవాళ్ళు ఎవరు ఉన్నారు వారికి మీరు కోటా చేయండి. మేము మాట్లాడి వాళ్ళు ఎవరెవరు డాక్టర్ మాట్లాడి మనం చేద్దాం. చేయాల్సిన బాధ్యత ఉంది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శేషన్న, ప్రాజెక్టు టైగర్ ఫీల్డ్ డైరెక్టర్ విజయ్ కుమార్, రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ గోపాలకృష్ణ, వైస్ గవర్నర్ విరూపాక్షరెడ్డి, మాజీ ఆంధ్రప్రదేశ్ లయన్స్ చైర్మన్ ఏవిఆర్ ప్రసాద్, ఐఎంఏ నంద్యాల మాజీ అధ్యక్షులు డాక్టర్ మధుసూదన్ రావు, అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస్, కార్యదర్శి డాక్టర్ మహమ్మద్ రఫీ, రాష్ట్ర ఎన్నికల కార్యదర్శి డాక్టర్ ఫనీల్ కుమార్, జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు భవనాసి నాగమహేష్, ప్రముఖ వైద్యులు సహదేవుడు, లక్ష్మీ సౌజన్య, నాగమణి, మాధవి, వసుధ, అరిఫా బాను, అరుణకుమారి, డాక్టర్ రవికృష్ణ సతీమణి సునంద తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు మాట్లాడుతూ దివ్యాంగుల సేవ విశ్వమానవ సేవగా భావించాలని, మానవ సేవే మాధవ సేవ అని, దివ్యాంగుల పట్ల జాలిపడడం కాకుండా వారు ఆత్మవిశ్వాసంతో స్వశక్తితో పైకి రావడానికి సమాజం తన వంతు చేయూతనివ్వాల్సిన అవసరం ఉందన్నారు. దివ్యాంగులు నిరుత్సాహపడకుండా ఆత్మస్థైర్యంతో ముందడుగు వేయాలని కోరారు. మా డాక్టర్ రవికృష్ణ అలాగే నా మిత్రుడు రమణయ్య గారు ఒక గౌరవాధ్యక్షులు, ఒక అధ్యక్షులు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 3 అంటే మా డాక్టర్ల అసోసియేషన్, దివ్యాంగుల అసోసియేషన్ కలిపి ఈ కార్యక్రమానికి చాలా ఉత్సాహంగా పాల్గొంటూ ఉంటాము. వ్యక్తిగతంగా మా మధుమణి చారిటబుల్ సొసైటీ ద్వారా కూడా
మన దివ్యాంగుల అసోసియేషన్కి ఎప్పుడు సహాయ సహకారాలు, ఇక్కడ తెలియని వాళ్ళకి రవికృష్ణ గారి ప్రోత్సాహంతో నంద్యాల సంఘంలో నమోదు చేసుకున్న ప్రతి దివ్యాంగులకు నంద్యాల ఐఎంఏ పరిధిలో ఉన్న అందరూ హాస్పిటల్స్, డయాగ్నోస్టిక్ సెంటర్స్ ప్లస్ నర్సింగ్ హోమ్స్, హాస్పిటల్స్లో ఉచిత ట్రీట్మెంట్ ఓపీ సర్వీస్ ఇచ్చేటువంటి బృహత్ కార్యక్రమాన్ని మా ఇండియన్ మెడికల్ అసోసియేషన్, దివ్యాంగుల అసోసియేషన్తో కలిపి చేస్తూ ఉన్నాం. డాక్టర్ రవికృష్ణ గారు దాదాపు 24 సంవత్సరాల నుంచి ఈ అసోసియేషన్ గౌరవాధ్యక్షులుగా ఉండి ఈ కార్యక్రమాలు చేపట్టడం అనేది భగవంతుడు ఎక్కడో చోట తాను చేసిన తప్పుకు మళ్ళీ సర్దిద్దుకునే దానికి తోటి మంచి వ్యక్తులను మీకు అండగా కానీ, అలాగే గతంలో కూడా 2024 ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాల్లో దివ్యాంగులకు ప్రభుత్వం వస్తే 6,000 పెన్షన్ ఇస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు తన మాటలు వచ్చిన దివ్యాంగులకు ప్రభుత్వం వద్దగా నిలబడమనేది కూడా ఒక మంచి పరిణామం. 24 ఇయర్స్ నుంచి ప్రతి సంవత్సరం నేను చూస్తూనే ఉన్నాను. దివ్యాంగుల సంక్షేమానికి ప్రతీకగా నిలిచింది డాక్టర్ రవికృష్ణ గారు. దివ్యాంగులకి కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఎవరు ఏమైనా కానీ దివ్యాంగులు అందరినీ హక్కులు తెలుసుకొని వారందరినీ ఎంతో తమ కుటుంబ సభ్యులాగా ఆదరించి ప్రోత్సహించిన డాక్టర్ రవికృష్ణ గారికి ఎంత చెప్పినా కానీ దానికి అదేవిధంగా అధ్యక్షుడు రమణయ్య గారికి, వేదిక మీద ఉన్నటువంటి సంవత్సరంగా ఇటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా అందరి డాక్టర్ల సహకారంతో, అదేవిధంగా లైన్స్ క్లబ్లో ఉన్నటువంటి మెంబర్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నందుకు మరీ ముఖ్యంగా దివ్యాంగుల సంఘానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఇందాక పెద్దలు ఈ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం గురించి చాలా గొప్పగా వివరించారు. మరి ఈ యొక్క దివ్యాంగుల దినోత్సవం రోజు మనం ఒకసారిగా మనలో ఆత్మసైత్యాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయడానికి ఒక వినూత్నంగా 1992లో ఐక్యరాజ్య సమితి మొట్టమొదటిసారిగా జనరల్ అసెంబ్లీలో ఈ ప్రతిపాదన తీసుకొచ్చింది. ఈరోజు వరల్డ్ డిసెబిలిటీ డే సందర్భంగా డాక్టర్ రవికృష్ణ సార్ వాళ్ళు ఇక్కడ టౌన్ హాల్లో సెలబ్రేట్ చేస్తున్న దానికి మేము వచ్చి ఇక్కడ విచ్చేసి వాళ్ళతో పాటు మేము భాగం పంచుకున్నందుకు చాలా సంతోషిస్తున్నాము. దివ్యాంగులు అనే వాళ్ళకు స్పెషల్ ఎయిడ్స్, స్పెషల్ నీడ్స్ చూసుకొని దానికి తగ్గట్టుగా సార్ వాళ్ళు 23 ఏళ్ళ నుంచి సహకారాలు అందిస్తున్నారు. దానికి భాగంగా మేము కూడా కొంచెం ఉమెన్స్ డాక్టర్స్ వింగ్ తరఫున కూడా మేము సహకారం అందించాము. దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా డాక్టర్ రవికృష్ణ సార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఐఎంబీ ఉమెన్ డాక్టర్స్ వింగ్ తరఫున మేమందరం భాగస్వామ్యం పంచుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అందరూ డాక్టర్స్ తరఫున మందులు, కుట్టు మిషన్లు, తర్వాత వాళ్ళకి కావాల్సిన వీల్ చైర్స్ ఎవరికి అవసరానికి తగినట్లుగా వాళ్ళకి అందించడం జరిగింది. ఈ అవకాశాన్ని మా అందరికీ ఇచ్చినందుకు ఐఎంబీ ఉమెన్ డాక్టర్స్ వింగ్ నంద్యాల తరఫున థ్యాంక్స్ చెప్తున్నాము. నంద్యాల ఉమెన్ డాక్టర్స్ వింగ్ ఆర్ నంద్యాల ఐఎంఏ తరఫున ఈరోజు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవంలో మేము పాలు పంచుకోవడానికి చాలా సంతోషపడుతున్నాము. యాక్చువల్గా ఎవరికైనా మంచి కార్యాలు చేయాలనే ఉంటుంది, కాకపోతే అది కరెక్ట్గా రీచ్ అవుతుందా లేదా, అవసరం ఉండే వాళ్ళకి చేరుతుందా లేదా అనే డౌట్ అందరికీ ఉంటుంది. సో రవికృష్ణ సారు ఆ బాధ్యత తన భుజాల మీద వేసుకొని ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు కాబట్టి మేము డాక్టర్లు అందరం కూడా ఇందులో సంతోషంగా పాలు పంచుకుంటున్నాము. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ. నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ, అధ్యక్షులు ఎంపీవి రమణయ్యలు మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమ సంఘం 365 రోజులు దివ్యాంగులకు అందుబాటులో ఉంటుందని తెలియజేశారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం నిర్వహించడమే కాకుండా లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ పర్యటన సందర్భంగా పలు ఉపకరణాలు అందజేస్తున్నామని, ప్రతి నెల దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే దివ్యాంగులకు ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి, దివ్యాంగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి సంఘం నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. ప్రభుత్వం ద్వారా అందవలసిన సహాయ సహకారాలు అందుకోవడానికి అవసరమైన సలహాలు, సూచనలు కార్యక్రమంలో ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నంద్యాల లయన్స్ క్లబ్, నంద్యాల ఐఎంఏ, అదేవిధంగా ఐఎంఏ ఏపీ స్టేట్ సహకారంతో ఈరోజు ఎన్టీఆర్ మున్సిపల్ టౌన్ హాల్ నందు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం ఘనంగా నిర్వహించుకుంటూ వస్తున్నాం. ఈ విధంగా నిర్వహించుకోవడం ఇప్పటికి ఇది 24వ సంవత్సరం. గత 24 సంవత్సరాలుగా ఇదే విధంగా నిర్వహిస్తున్నాం. నంద్యాలలో ఉన్నటువంటి వైద్యులు, లయన్స్ క్లబ్ యొక్క సభ్యులు, రోటరీ సభ్యులు వీరందరి సహకారంతో దాదాపు 1000 మంది పైగా దివ్యాంగులకు ఈరోజు నూతన వస్త్రాలను పంపిణీ చేయడం జరుగుతోంది. ఈ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం రోజు మరోసారి దివ్యాంగుల సంక్షేమ సంఘం తరఫున దివ్యాంగులందరికీ చేసే ఒక సమాచారం. ఈ సంఘం యొక్క కార్యాలయం 365 రోజులు పనిచేస్తుంది. ఆదివారాలు పండుగలతో సహా ఉదయం కానీ సాయంత్రం కానీ వచ్చి మీ సమస్యల్ని మా దగ్గరికి తీసుకొస్తే వాటిని పరిష్కరించడానికి కృషి చేయడం జరుగుతుంది. అదేవిధంగా పెన్షన్ రాని వాళ్ళు కానీ లేదా ఏదైనా ఇంకా అవసరాలు ఉన్న వాళ్ళు కానీ, ఈవెన్ మీకు వ్యక్తిగతంగా మీరు ఎవరైనా మిమ్మల్ని కించపరిచినా లేదా మీకు ఏదైనా ఇబ్బందులకు ఎవరైనా గురి చేసినా కూడా వారి తరపున అండగా నిలబడడానికి తప్పనిసరిగా దివ్యాంగుల సంక్షేమ సంఘం ముందుంటుంది. అదేవిధంగా మీరు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి అవసరమైనటువంటి విద్యార్థులకి ఉపకార వేతనాలు కానీ, కళాశాలల్లో ఉచితంగా చదువు అందించడానికి కూడా మేము ఏర్పాటు చేశాము. క్రీడా పోటీలు కూడా నిర్వహిస్తున్నాం. క్రీడల్లో రాణించే దివ్యాంగులు ఎవరైనా ముందుకు వస్తే పారా స్పోర్ట్స్ అసోసియేషన్ తరఫున రాష్ట్ర, జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో పాల్గొనడానికి కూడా వారికి సహకారం అందజేయడం జరుగుతుంది. ఈరోజు అనేక మంది దాతల సహకారంతో ఇంతమందికి బట్టల పంపిణీ ఇవన్నీ కూడా చేస్తున్నాం. డిసెంబర్ 3 అంటే దివ్యాంగులందరూ మా ఆహ్వానం కొంతమందికి అందుతుంది. అందకపోయినా కూడా మున్సిపల్ టౌన్ హాల్లో ఈ కార్యక్రమం ఉంటుందని చెప్పేసి వాళ్ళందరికీ వాళ్ళే స్వచ్ఛందంగా వస్తారు. వాళ్ళందరికీ ఈరోజు వస్తారు. ఒక పండగ వాతావరణంలో ఈ ఆత్మవిశ్వాసాన్ని వాళ్ళలో పెంచి, ఆత్మస్థైర్యం పెంచి, మేము ఏదైనా వికలత్వంతో ఉన్నామని కృంగిపోకుండా జీవితంలో ముందుకు సాగడానికి ప్రత్యేకంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. గౌరవనీయంగా మన ప్రియతమ మంత్రి గారికి మేము తెలియజేయడం ఏమంటే, మా దివ్యాంగ సోదరులకు మాకు రావాల్సిన ఆయపడినటువంటి రిజర్వేషన్ల ప్రకారం మాకు ఈ ఇంటి స్థలాలు, ఇండ్లు, రేషన్ కార్డు, పెన్షన్లు ఏమైనా సమస్య ఉంటే కూడా దాన్ని పరిష్కరించి మా వికలాంగులకు అన్ని విధాలుగా మీరు అండగా ఉండాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా వీరికి రాజకీయంగా కూడా మీరు నామినేటెడ్ పోస్టుల్లో దేవాదాయాలు కానీ మిగతా శాఖలలో కానీ మా వారిని నామినేటెడ్గా ఒకరిద్దరికి అవకాశాలు కల్పించాలని కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. రాబోయే కాలంలో మేము ఎప్పటి నుంచో కోరుకుంటున్నాం, అన్ని రాజకీయ పార్టీలలో వికలాంగులు ఉండాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నాం. అది ఇప్పటికీ కళ నెరవేరుతుంది. తెలుగుదేశం పార్టీలో ఉంది. అదేవిధంగా అన్ని పార్టీలలో కూడా వికలాంగుల విజ్ఞానం ఏర్పడి రాజకీయంలో అడుగు ముందుకు వేసినట్టు అవుతుంది. ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి పెన్షన్ 6,000 రూపాయలు ఈ తెలుగుదేశం ప్రభుత్వమే ఇచ్చిందని సగౌరవంగా మనం తెలియజేసుకుంటున్నాం. లేదు మనకు వాటిలో అయితే చట్టసభలో కూడా మనకు రిజర్వేషన్ కావాలి. ఈరోజు గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ ఏదైనా సమస్య వస్తే మా గురించి మాట్లాడే వార్డు మెంబర్ లేదు. మున్సిపాలిటీలో ఏదైనా సమస్య వస్తే మాట్లాడే కౌన్సిలర్ లేదు. మేము వేరే వాళ్ళని రిప్లేస్ చేసుకొని మా సమస్యను వాళ్ళ దృష్టి తీసుకుపోవాలి. రాష్ట్ర స్థాయి సమస్యలో అసెంబ్లీలో మాట్లాడడానికి కూడా మాకు అవకాశం లేదు. మాకు అన్ని దేవుడు దయగలిస్తే రేపు మా కోటేశ్వరరావు గారు ఎమ్మెల్సీగా 2027 సంవత్సరంలో కావాలని మేము కోరుకుంటున్నాం. మా బలమైన ఆకాంక్ష. ఆయన చట్టసభలోకి అడుగు పెట్టాలని మేము ఆశిస్తున్నాం. ఆయన అడుగు పెట్టడంలో రాష్ట్రంలోనే ఒక పండుగ వాతావరణం ఏర్పడుతుంది. దాని ద్వారా వికలాంగులకు కూడా రాజ్యాధికారం వచ్చినట్టు అని మేము భావిస్తున్నాం. కాబట్టి మీరు కూడా సాధారణంగా ఈ ఇచ్చిన పెన్షన్ను మీ ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకొని కుటుంబానికి, సమాజానికి మీరు భారం కాకుండా మీరు మరింత ముందుకు వెళ్ళాలని ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కార్యక్రమ నిర్వహణలో రామకృష్ణ డిగ్రీ కళాశాల ఎన్సీసీ కేడెట్ల సేవలు పలువురు ప్రశంసలు అందుకున్నాయి. మధ్యాహ్న భోజన వితరణ ఓంకార క్షేత్రంలోని శ్రీ కాశీనాయన ఆశ్రమం తరపున దివ్యాంగులకు భోజన వసతి కల్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులకు, దాతలకు నంద్యాల దివ్యాంగుల సంక్షేమ సంఘం తరపున శాలువా, జ్ఞాపికలతో ఆత్మీయ సత్కారం అందజేశారు. नहीं
తీసుకున్నారు. కంగ్రాచులేషన్స్ మేడం, సైన్ లాంగ్వేజ్ ఇచ్చారు. వీళ్ళకి మళ్ళీ వీళ్ళ దగ్గర దాదాపు 40 మంది పిల్లలు ఉన్నారు. అందరికీ తీసుకురాలేదు, మళ్ళీ వాళ్ళ స్కూల్కి వెళ్తాం. ప్రతి సంవత్సరం వాళ్ళకి